సింహాచలం దుర్ఘటనకు భద్రతా చర్యల లోపమే కారణమని చెప్తున్నారు క్షతిగాత్రులు. క్యూలైన్ అంతా చీకటిగా ఉందని, అత్యవసర పరిస్థితిలో తప్పించుకోవడానికి అవకాశం లేదని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్యూలైన్లో మలుపులు ఎక్కువగా ఉన్నాయన్నారు క్షతిగాత్రులు. దీనిపై మరింత సమాచారం విశాఖ విమ్స్ ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. సింహాచలం దేవస్థానం క్యూలైన్లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రుడు విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమ్స్ వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా కాలు ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా షాక్ నుంచి అయితే పేషెంట్ కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎలా జరిగింది? మీరు ఎన్ని గంటల క్యూలోకి? మేము తెల్లవారి 2 గంటలకల్లా క్యూలోకి వెళ్ళామండి. 2:40 కల్లా 2 గంటలకు మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అలా స్లోగా వెళ్తే పైకి వెళ్తున్న కొద్ది వర్షం తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లైన్లోకి మేము 2:30కి టికెట్ స్కాన్ చేయించుకుని లైన్లోకి వెళ్ళేసరికి కొంత దూరం అంటే అక్కడి నుంచి మెట్ల దగ్గర నుంచి ఒక 1/2 km ఇలా గోడ కూలిపోయింది బాగా. అది అసలు గోడ పరిస్థితి ఏంటి? పాత గోడ, కొత్త గోడ ఎలా ఉంది? కొత్త గోడ అంటే మా ఒంటి మన సిమెంట్ బట్టి అయితే అది కొత్త గోడగానే ఉంది. పాత గోడ అనేది ఏంటంటే ఎప్పుడో కట్టిన వాళ్ళు ఇప్పుడు పడవు కదండి, కొత్త గోడలాగే ఉంది అదంతా. ఎలా అండి? ఎంత హైట్ ఉంటుంది? అది గోడ అంతా హైట్ ఉందని అబ్జర్వ్ చేయాలి, చీకట్లో అంత అబ్జర్వ్ చేయట్లేదు. ఎలా అసలు ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళినప్పటి నుంచి కూడా మీకు కొన్ని సిమ్టమ్స్ అయితే తెలుస్తుంది కదా, జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకున్నారు? దేవస్థానం తీసుకుందా లేదా అట్లాంటివి ఏమనిపించింది? దేవస్థానం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇంతకుముందు ఫస్ట్ వెళ్ళే వేలో ఎప్పుడూ వెళ్ళే మార్గంలో అయితే బాగానే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ పైన తీసుకుని వెళ్ళడం వలన అది చీకట్టు వాటర్ ఫ్లో ఎక్కువైపోయిన స్లాబ్ వాటర్ నిండిపోయింది. ఒకరు వెళ్తుంటే ఒకరు వాటర్ తనుకుంటూ వెళ్ళినట్టుగానే ఉంది. అది దగ్గరలోకి వెళ్ళేసరికి అంటే చిన్న ఇరుకు సందు అయిపోవడంతో అది ఒక్కసారిగా గోడకి సపోర్ట్ లేక కూలిపోయింది. అది మీరు గతంలో కూడా సింహాచలం వెళ్ళే ఉంటారు. ఇప్పటికి ఈ ఏర్పాట్లు కానీ ఇలా తీసుకున్నటువంటి కేరింగ్ విషయంలో ఏమైనా మీకు తేడాలు కనిపించాయి? ఇప్పటికీ గతంలో అనేది కేరింగ్ గతంలో బాగానే ఉంది. ఇప్పుడు అనేది కేరింగ్ అనేది ఎవరు కూడా అంతగా పోలీసులు లైన్ దగ్గర ఎవరూ లేరు. వర్షం పడడంతో అందరూ కింద దిగి ఉన్నారు. మేము కిందకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు అడిగారు ఏమైందని. గోడ కూలిపోయిందంటే అప్పుడు పరిగెట్టి వెళ్ళారు. అంతవరకు కూడా ఎవరు పోలీసులు కూడా దగ్గరలో ఉండే ప్రసక్తి లేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? గోడ కూలుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అసలు అందరమే అరుచుకుంటే గోడ కూలిపోయింది అనేసరికి కింద దిగాము. నాకన్నా ముందు ఏజ్ పీపుల్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని కూడా నాకేం తెలియదు. అక్కడ లైటింగ్ అది ఎట్లా ఉంది? ఈజీగా మనం ఎస్కేప్ అవ్వడానికి ఉంది? ఏం లేదండి, లైటింగ్ అనేది ఏమీ లేదు. ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. అది కూడా ఈ ఫెన్సింగ్స్ కట్టిన వాటికి కొంతమంది కుర్రోళ్ళు వచ్చి సాయం చేస్తే ఫెన్సింగ్ ఎత్తేసరికి కింద దిగడం అయింది. లేకపోతే ఇంకా అక్కడే ఉండిపోవడం జరుగుతుంది ఏదైనా సరే. పోలీసులు ఉండేవరకు ఎవరు రాలేదండి అక్కడ. నేను కిందకి వచ్చేసిన దగ్గరలో అంటే బస్సు మార్గం దగ్గరలోకి వచ్చాక అడిగారు. అంతవరకు కూడా పోలీసులు ఎవరు పైన కనపడలేదు. దేవస్థానానికి సంబంధించిన ఎవరు లేరు. అక్కడ ప్రజెంట్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంతే. మొత్తంగా తీసుకున్నట్టయితే ఘటనకి ఎవరిది తప్పు అనిపిస్తున్నారు? అధికారులు ముందు డిజైన్ చేసుకోవడంలో కానీ క్యూ లైన్ డిజైన్ కానీ మీకు ఏమనిపించింది? క్యూ లైన్ డిజైన్ బాగాలేదండి. అంటే పాత బస్సులు ఇంతకుముందు వేరే నుంచి పెట్టుకుంటే క్యూ లైన్ బాగుండేది. ఇలా కొత్త బిల్డింగ్ పైన చేస్తే అది ఏం జరుగుతుంది అప్పటికప్పుడు గోడలు కాబట్టి ఏం చెప్పలేము. అది అంటే వెంటనే తీసేస్తే సపోర్టింగ్ అనేది ఉండదు కదా దానికి ఆప్షన్ లేదు. అదంతా పక్క గోడ పక్క కదా, ఇంకో పక్క ఎస్కేప్ అవడానికి అంత ఛాన్స్ లేవు. ఏవైనా ఇటు వెనక్కి వెళ్ళి అటువైపు గోడ, ఇటువైపు డ్రిల్లింగ్ వేశారు, బార్కెట్ వేశారు. వల్ల అది వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి ప్లేస్ లేదు. మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, జనాల మేనేజ్మెంట్ చేసే వ్యవస్థ ఎట్లా ఉంది? అలా అంటే అంత అందుబాటులోనే ఎవరు అందుబాటులో లేరు. అందువల్ల ఉంటే ఇలాంటి జరగవు కదా. పర్యవేక్షణలో ముందుగా ఉంటే ఇలాంటివన్నీ తప్పులు జరగవు కదా. పర్యవేక్షణలో లేకపోవడం వల్ల ఇలాంటి జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. క్షతగాత్రుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వ్యక్తి, ఆ పక్కనే ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలోనే, సేఫ్టీ మెజర్మెంట్స్ క్యూ లైన్ల విషయంలో కానీ ఇటు సరైనటువంటి ఒక ప్రణాళిక అయితే లేదని కానీ అర్థమవుతుంది. ముందస్తుగా దీన్ని పర్యవేక్షించకపోవడం, దీని మీద ఒక మాక్ డ్రిల్ లాంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు చేసి ఉన్నట్టయితే ఇటువంటి పరిస్థితి అయితే రాకపోయి ఉండేది. సేఫ్టీ మెజర్మెంట్స్ విషయంలోనైతే మాత్రం నిపుణుల సలహాలు తీసుకోకుండానే దేవాదాయ శాఖ ఇష్టానుసారం క్యూ లైన్లు మలుపులు తిప్పడం, కొత్త గోడలు కట్టడం, అక్కడ బారికేడ్లకి పర్మనెంట్ ఫిక్సింగ్లు చేయడం చేసింది అనేది అర్థమవుతుంది. వీడియో దృష్టి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.